కథ కాదు జీవితం. మొగుడికి 2 పెళ్ళాలు 3 పెళ్ళాలు 4 పెళ్ళాలు ఉండరు నాన్న. ఉంటే అది కుటుంబం కాదు, నరకం అవుతుంది. నువ్వే ఫస్ట్ మొగుడు అమ్మాయికి కాదా? ఆల్రెడీ మంగికి మొగుడు ఉన్నాడా? ఉన్నాడు. అట్లా పాప కూడా ఉంది. ఇది మంది విన్న ఎవరు పైసలు చూపిస్తే వాళ్ళు ఎంబడే పోతుంది. దీని దందా ఇదే. ఎవరెవరికో 2-3 పిల్లల కన్నది సార్ ఆమె. అవునా? ఒక అమ్మాయిని చంపేసి వచ్చింది అక్కడ బొంబాయిలో. ఇంత బిడ్డ ఎవరితోనో కన్నది కదా, నీ కూతురు కాదు కదా. అది కనేదే కరెక్టే సార్. ఇప్పుడు ఆ బిడ్డ అనే కదా సార్. ఇప్పుడు ఏం చేయాలి దాన్ని? ఓ పని చెయ్యి, నీ భార్య కూడా ఒక బాయ్ ఫ్రెండ్ చూడు. నువ్వు వాడికి వెళ్ళినప్పుడు ఆ బాయ్ ఫ్రెండ్తో ఉంటుంది. సరే, బిడ్డ కోసం ముగ్గురు కోరుకున్నావు. ఫస్ట్ టైం నేను వింటున్నా ఇట్లా. మరి బిడ్డ కన్న తర్వాత వేరే అమ్మాయి భర్తని నువ్వు ముట్టుకోవచ్చా? చేసుకున్నా సార్. ఇంకా ఏం చేయాలో చెప్పండి మీరు. చేసుకున్నాను. ఒక మొగాడి పెళ్ళైపోయి బిడ్డలు ఉంటే అది ఎంగిలి కూడు అని తెలియదన్నా నీకు. ఇప్పుడు ఈ పాపకి పిల్లలు పుడితే అందరు ఒప్పుకుంటారు, అందరు సంతోషంగా ఉంటారు అని చెప్పి పిల్లని కన్నాం నేను. ఎవరు చెప్పారు నీకు సంతోషం? మా ఆయన చెప్పినాడు. పిల్లల కోసం పిల్లలు కన్నావు పిల్లలు తీసుకొని పో. పోతారు. ఎందుకు వాడితో బిడ్డలు కన్నావు, వాడిని ఎల్లగొట్టావు. వీడితో బిడ్డలు కన్నావు, ఇంటి ఎల్లగొట్టు. నువ్వు ఎల్లగొట్టినావు అంటే అదే పని చేసుకుంటా ఉంటానా సార్ నేను? వేరే పెళ్లిగాన పని చేసుకుంటే అదే పని చేయగల, కలిసి ఉండొచ్చు. అదే పని అక్కలా. మరి ఈ అమ్మాయి మొగుడు నీకు ఎలా వస్తాడు? నీకు ఈ అమ్మాయి మొగుడు నీకు ఎలా వస్తాడు? ఇది కథ కాదు జీవితం. నువ్వే చెప్పు. నా తప్పైతే నీ సారీ చెప్తా. చెప్పు, నువ్వే చెప్పు. కూర్చోమ్మా, నువ్వు కూర్చో. ఆమె ఆలోచించుకొని చెప్పు. నువ్వు ఆలోచించి చెప్పు. నువ్వు చెప్పే ఆన్సర్ కరెక్ట్గా ఉంటే ఆమెను పంపించేస్తా బయట. నీదే కలిసి ఉంటాయంట. నువ్వు చెప్పిన ఆన్సర్ ఇంకో 2 లక్షల మంది చూస్తున్నారు ప్రపంచంలో. నీ ఆన్సర్ కరెక్ట్గా ఉందనుకున్నా, నచ్చింది అనుకున్నానా, ప్రామిస్గా ఈ అమ్మాయిని బయటికి పంపించేస్తా. లేదు నువ్వను వెంకటేష్ కలిసి ఉండవు, నువ్వు చెప్పింది నీ ఎత్తు అనుకుంటా నేను. చెప్పు నాన్న, ఆలోచించుకొని చెప్పు అని. నీ ప్రశ్నలు నీవి, ఎవ్వరో బదులెవ్వరుగా. నీ చిక్కులు నీవి, ఎవ్వరూ విడిపించరుగా. ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా, ఆగాలో లేదు తెలియదంటే చెల్లదుగా. ఆలోచించి చెప్పనికి దాంతో ఛాన్స్ ఉంచా సార్. ఒక్క నిమిషం, నువ్వు ఆలోచన. నువ్వు ఏం చెప్తావు? వినాలిగా, మనది కూడా వినాలిగా. మీరు చెప్పండి సార్. మీరు ఏం చెప్తున్నారో మీరు చెప్పండి సార్. నాన్న, నా ఆలోచనతోటి పని లేదని ఇక్కడ నాకు తెలుసు. నాన్న అట్టంటే ఎట్ట నాన్న? మీరు చెప్పండి సార్. మీరు చెప్పండి. నేను కాదు నాన్న పొరపాటు చేసింది నువ్వు. చేసినాను సార్. నేను పొరపాటు చేసినాను, చేయలేదని నేను చెప్పలేదు. కాదు నాన్న, నువ్వు 2 ఆప్షన్లు చెప్పు. ఏం చేస్తే నీకు కూడా న్యాయం జరుగుతుంది, ఏం చేస్తే నీకు న్యాయం జరుగుతుంది చెప్పు అని. అదని చెప్పు నాన్న. నువ్వు నేను జడ్జిమెంట్ చెప్పట్లేదు నాన్న. ఎందుకంటే నీకు తెలుసు కాబట్టి అన్నీ నీకు తెలుసు. ఏ భర్త కూడా తన భార్య బిడ్డలు ఉండగా ఇంకో అమ్మాయితో సంబంధం పెట్టుకుంటే అది ఇల్లీగల్, అది సంసారం కాదు. ఇది వాస్తవం నాన్న. నువ్వు ఆ ప్లేస్లో ఉన్నా నీదే మాట అంట. నీ మీద నాకు కోపం ఉంటుందా నాన్న? వాళ్ళ మీద నాకు ప్రేమ ఉంటుందా? బతుకు జట్కా బండిలో ఏది నిజమైతే అదే నేను మాట్లాడతాను నాన్న. ఇది ఇంత జరిగింది, తప్పంతా నీ పక్కనే ఉంది నాన్న. అలా నా పెళ్ళైందండి విజయవరంతో, ఆ విడాకులు ఇచ్చాను ఎవరో వాళ్ళతో మాడుకొని పేపర్ రాసుకొని ఇంకో పెళ్లి చేసుకున్నాను అనుకో, నీ జోలికి ఎవరు రారుగా నాన్న. ఇంకొక పెళ్ళ ఉన్న మొగుడు ఎప్పుడు వచ్చినా నీకు ఈ ప్రాబ్లం జీవితాంతం ఉంటుంది. ఒక్కరోజు పోదు నాన్న. జీవితాంతం నువ్వు ఇలా ట్రావెల్ అవ్వాలి, పెరుగుతూ ఉండాలి, ఏడుతూ ఉండాలి, కొట్టుకుంటూ ఉండాలి, గొడవపడాలి. ఆ అమ్మాయి ఆడవాలి, ఆ బిడ్డలు ఆడవాలి, వాళ్ళ అమ్మాయి ఆడవాలి, అందరూ ఏడుస్తూనే బతకాలి. ఇది అందుకని నీకే వదిలేసా. నువ్వే ఏం చేస్తే బాగుంటుందో, నువ్వు చేసిన దానికి అది కరెక్టా కాదో పెద్దలతో మాట్లాడదాం అంటున్నా. నువ్వేమనుకుంటున్నావు? నేను ఆయనతోటే ఉంటాను సార్. ఎట్టుంటావు నాన్న? ఆయనతోటే ఉంటాను. నువ్వు ఏమన్నా అంటే నేను విజయవర్మతో ఉంటాను అంటే అదొక మాట. ఎవడో మొగుడు, విజయవర్మ ఎవడో మొగుడు కాదు, నీ మొగుడే. నీ మొగుడు మీద నీకు హక్కు ఉంది. ఎవడో మొగుడు మీద నీకు హక్కు ఉండదు నాన్న. ఎట్టుంటుంది?
నువ్వు ఇక్కడ కూర్చొని మొండిగా ఏదో వాళ్ళ మీద వీళ్ళ రివెంజ్ తెచ్చుకుందాము వాళ్ళంతా ఎవరి మీద చూద్దాం ఏం అంటే కుదరదు నాన్న. నేను చెప్పలేను సార్, మీరు చెప్తున్నారు అంత తీసి చూడడం, నేనేం చెప్పలేదు. నేను కాదు నాన్న, నువ్వు అన్నావు కదా ఏమని వాడే నాకు కావాలని. నేను చెప్తున్నా ఎట్టొస్తాడు చెప్తున్నావు ఎట్టొస్తాడు నాన్న? ఎట్లా నువ్వు చెప్పు, నువ్వు చెప్పు ఎట్టొస్తాడు? చూడు, ఇంతే వేరే మొగుడు నీకు ఎలా వస్తాడు చెప్పు నువ్వు. అప్పుడు ఎట్లా వచ్చిందో ఇప్పుడు కూడా రమ్మ. మా పూలాసంటి సంసారంలో ఏడుపు నిప్పులు పెట్టాలని నీవే ఉన్నావా? ఎవరు దొరకలే? మా పెళ్లి చేసుకొని ఒక కొడుకుని కన్నాడు, మళ్ళా ఒక 2 నెలలు అయితే ఒక బిడ్డ కొడుకు కంటది. అది ఏడ్చుకుంటా ఉండాలి, నీవేం వాళ్ళ ఆయన చేసుకోవాలి, చేసుకొని మంచిగా ఉండాలి, మూసుకుంటా ఉండాలి, అదేం ఏడ్చుకుంటా ఉండాలి. నీ దగ్గర అయితే బండ్లు నెత్తిన పోసే కదా, ఇంకేం అంత అప్పు తీసి ఇంకేం దోసుకొని తిన్నావు? వాళ్ళ దగ్గర ఏముంది నేను దోసుకుంటున్నావు? మాకు ఎన్నడు తెలియదు. కోసం ఆటో అమ్ముకున్నాడు సార్, అమ్ముకున్నాడు 3 ఆటోలు కిరాయి ఆటో నడుపుతున్నాడు. కిరాయి ఆటో నడుపుతున్నాడు. ఆయన అమ్ముకున్న విషయం నాకు నీకే తెలుసు. పెట్టిండు. నీకే పెట్టిండు. ఏం చూసి వాని ఎమ్మడి వస్తా అంటున్నావు? నాకు 1 రూపాయి పెట్టలేడు, అడగండి. అమ్మా అమ్మా, అక్రమ సంబంధాలు పెట్టుకుంటే ఎంత గొడవద్దో కళ్ళ చూసావు. ఇలాంటి దరిద్రం, ఇలాంటి అసహ్యం నువ్వు ఊహించుకున్నావా లైఫ్? ఇలాగ అక్రమ సంబంధాలు పెట్టుకుంటే ఇదేనమ్మా పరిణామం. లేకపోతే ఒక ఆడదారి ఇక్కడ పట్టుకొని ఒక తల్లి తిడుతుందంటే ఎంత కాపుంటి తిడుతుంది చెప్పు. నువ్వు చెప్పు నాన్న. ఇదే నువ్వు మంచిగా ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుంటే గోల్ లేదుగా. సొంత భర్తే ఉన్నాడు కదా, సొంత భర్త కూడా బిడ్డని కన్నావు కదా నాన్న. మరి నీ భర్త నీకే కావాలి, వాడితో బిడ్డని కనాలి. ఇప్పుడు నేను డౌట్ అతను ఏం చెప్పాడు? నీకు అబద్ధం చెప్పాడు ఏమన్నా? మొగుడు నా పిల్లలు వదిలేస్తా, నేను చూసుకుంటాను చెప్పాడా? అది కూడా చెప్పలా. నువ్వేమన్నావు? ఓనే టెంపరీగా అని చెప్పావా? చెప్పు. అలాంటి అలవాటు కదా. ఎవరు వచ్చిన వాళ్ళతోటి పోయేది చూసిన 10 సార్లు అందరితోటి. ఎవరితో చూపిస్తా, నీకు ఏడ కావాలంటే ఆడ చూపిస్తా. బొంబాయి నుంచి ఈడికే గాన జట్కా బండి ఈడికి గాన తేకపోతే మళ్ళీ నేను ఇంకో ఆడదాన్నే. నీ చరిత్ర మొత్తమే అది. ఇప్పుడు కూడా నా రూట్ అతను నీ కొడుకు తెలియదా? నీ కొడుకు తెలియదా? నా కొడుకు రాకుండా నా కొడుకు రాకుండా నీ దగ్గరికి తెలిసిండే రాకుండా నీ కొడుకు నీకు తెలిసింది. నీ కొడుకు ఎట్లా తెలియదు? ఏంటి నీ కొడుకు ఎట్లా తెలుసు? నీకు తెలుసు అంటే నా అంత అనుభవించలేడు నా కొడుకు. తెల్లగైపోయా, ఈ మొత్తం తెల్లగైపోయా. ఇంట్లోకి నేను ఎక్కొచ్చిన నీ కొడుకుకి రాబ్బా నా దగ్గర రాని ఇంట్లో నుంచి నెల రోజులు ఎందుకు తిప్పుకున్నావు? ఎవరెనక తిప్పుకున్నారు? నాకు హైదరాబాద్ తెలీదు ఇటు కాదమ్మా. నువ్వు ఎట్లా తిప్పుకున్నావు? నాన్న నన్ను చూడు సరే, నేను అంటాను నువ్వు ఇన్ని అన్నావే అవన్నీ కరెక్ట్ కాదు నాన్న. అందుకంటే సార్ ఒక మొగోడికి ఒక ఆడది వాళ్ళ ఇంట్లోకి తోలుకోరాదు. తోలుకోరాదు ఒక ఆడది అసలు ఎప్పుడు తోలుకోరాదు. లేదా మొగోడి మీద బలవంతంగా మొగోడు వస్తేనే కదా ఆడది ఏదైనా సరే. ఆయనకేం తెలియదు, ఆయన వచ్చిందా? అడగండి, ఆయనకేం తెలియదేమో. చెప్పు నాన్న. ఆయనకేం తెలియదు, మీరు అడగండి. నేను చెప్పడం కదా, అడగండి సార్. మరి నువ్వు చెప్పి విని అడుగుతా, నువ్వు చెప్పి విని అడుగుతా నాన్న. మీదేం తెలియదు, నీదే తప్పు. నా తప్పు నా తప్పు కాదని చెప్తలేను కదా సార్. నేను కాదు నాన్న, ఓ మాట చెప్తా. ఆ తప్పు చేశాడు, అతను తప్పు చేశాడు. దొంగ కాదట్లా. నువ్వు మంచిదాను కదా. ఎందుకు ఒక ఆడదానికి ఒక మొగనికి ఇష్టగలిగితే ఎవరైనా
ఎందుకు ఇష్టం అవుతుంది? వేరే వాడు మొగుడు ఎట్లా ఇష్టపడతాడు నువ్వు? ప్రపంచం అట్లా ఉంటే అసలు ప్రపంచమే ఉండదు సార్. అంటే అందరు గడ్డి తింటూ గడ్డి తింటావా? అందరు గడ్డి తింటున్నారు, ఇంకా నేను పోయి గడ్డి తింటా. కాదమ్మా, అందరు తింటూ నువ్వు తింటావా? ఎట్లా లాజిక్ అన్నది? నువ్వు అడగాలి కదా, నీ పెళ్ళా ఉంది కదరా అడగాలి కదా. ఎందుకు అడుగుతుంది? మరి ఏనన్నా మరి తప్పు చేసి నువ్వు తప్పు చేయలేదని నేను చెప్తలేను కదా సార్. నేను తప్పు చేసినా. ఎవడైనా ఐ లవ్ యూ అని వస్తాడు, రేపు కూడా వస్తాడు ఐ లవ్ యూ అని. నువ్వు వాడితే వెళ్తావా? వెళ్ళవు కదా. ఒక వేరే వాడి అమ్మాయి మొగుణ్ణి వస్తే ఎలవ్ చేయటమే తప్పు. ఆల్రెడీ నీ మొగుడు ఉన్నాగా, నీ మొగుడుతో బంగారంటే బిడ్డను కన్నావు, మళ్ళా గడి నీ మొగుడుతో కను. అది కరెక్ట్ కానీ వేరే అమ్మాయి మొగుడుతో బిడ్డ కనేసి నాకు కావాలా అంటే కరెక్ట్ కాదు నాన్న. అడుగుదాం పెద్దవాళ్ళని కూడా. డాక్టర్ గారు, లాయర్ గారు ఒకసారి రావాలి. డాక్టర్ గారు, ఇద్దరు మొత్తం విన్నారు. నేనేం మాట్లాడింది వీళ్ళేం మాట్లాడి విన్నారు కదా. ఇది నాకు స్పెషల్గా పెక్యులర్గా ఉన్న కేసు. నాకు ఇది తను ఆ అమ్మాయి మంగి చెప్పింది నాకు అనూహ్యంగా, అన్బిలీవబుల్గా, అన్బేరబుల్గా ఆక్వర్డ్గా ఉంది నాకు విన్నది. ఇక ఈ అమ్మాయి గురించి, అత్తగారి గురించి మీరు వినే ఉంటారు. సార్ మీ నిర్ణయం చెప్పండి. ఇందాక సార్ ఒక మాటతో మొదలు పెడతాను సార్. ఇందాక వెంకటేష్ వాళ్ళ తల్లి కానీ వాళ్ళ భార్య కానీ ఇదంతా తప్పుడు దోవ, నువ్వు చేస్తున్న పద్ధతులన్నీ తప్పు, నువ్వు ఇంతకుముందు ఇలాగా అనే మాట్లాడే ముందు మన బంగారం ఎలాంటిది అన్నది కూడా ఒకసారి చూసుకోవటం మంచిదమ్మా. ఎందుకంటే ఆ అమ్మాయి కర్మ కొద్దీ వాళ్ళ తల్లిదండ్రులు తీసుకునేటటువంటి తప్పు వయసులో తప్పుడు నిర్ణయాలు తీసుకునేటటువంటి పరిస్థితి వల్ల, తొందరపాటుతనం వల్ల, ఆర్థిక సమస్యల వల్ల ఆ అమ్మాయిని తొందరపడి ఒక దిక్కు లేనటువంటి ఒక భయంకరమైనటువంటి పెళ్లి చేయటం వల్ల ఆ అమ్మాయి జీవితం పునాది లేనటువంటి జీవితంలా మారిపోయి తెగిన గాలిపటంలాగా అటైతే ఇటు ఇటైతే అటు వీగుతుంది. అటువంటి పరిస్థితుల్లో వెంకటేష్ అన్ని విధాలుగా సుఖంగా, సౌఖ్యంగా, సంతోషంగా ఉంటున్నటువంటి వ్యక్తి ఆ అమ్మాయి బలహీనతని క్యాష్ చేసుకోలేదు అంటానికి ఏంటి? అంటే అక్కడ బలహీనత ఉంది, ఇక్కడ బలం ఉంది. ఈ బలహీనతని అతని సుఖం గురించి, అతని సంతోషం గురించి, ఎక్స్ట్రా సంతోషం, ఎక్స్ట్రా సుఖం గురించి వాడుకోవటం అన్నది నేను ఈరోజు తప్పుపడుతుంది. అయితే ఇక్కడ ఒక మాట వెంకటేష్ గారు ఒక మాట అంటున్నారు సార్ పదే ఏంటంటే అలవాటు అయిపోయిందని. మొత్తం 5 సార్లు అన్నారు మీరు ఆ మాట. అంటే మనుషులకి తాగుడు అలవాటు అవ్వచ్చు, సిగరెట్లు అలవాటు అవ్వచ్చు, కానీ అమ్మాయిలు పెళ్లి చేసుకున్న తర్వాత సుఖాలు, దాంతోపాటు పుట్టేటటువంటి పిల్లలు అలవాటు అవ్వకూడదు. ఈరోజు ఈ కథ వల్ల మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక మంచి వ్యక్తి ఒక్క తప్పుడు నిర్ణయం వల్ల జీవితాలు ఎలా మారిపోతాయి అనేటటువంటి అంశం గురించి ఈరోజు మనం మాట్లాడుకోవాలి. ఈ అమ్మాయిది ఒక దుస్థితి. 40 సంవత్సరాల వ్యక్తితో 2008లో ఈ అమ్మాయికి పెళ్లి అయ్యింది అంటే కనుక అప్పుడు ఈ అమ్మాయికి వయసు దగ్గర 15-16 సంవత్సరాలు. ఒక్కసారి ఆ అమ్మాయిని ఒక వ్యతిరేకమైనటువంటి ఒక శత్రువు పొజిషన్లో కాకుండానే ఒక సాటి స్త్రీగా మనం చూస్తే కనుక ఒక భయంకరమైనటువంటి అనుభవం అమ్మాయి అందులోంచి బయటపడిన తర్వాత ఇక్కడ ఏమైంది అంటే కనుక పునాది లేనటువంటి జీవితం అయిపోయింది. అటువంటి పరిస్థితుల్లో ఏమైంది అంటే కనుక ఇతను దాపరించాడు. మీ భర్త వెళ్ళి ఏమన్నాడు అంటే కనుక, నువ్వు లేకుండా నేను బతకలేను అనే మాట అన్నాడు. అంటే అప్పుడు వరకు గొంతుకు ఆరిపోయేటటువంటి పరిస్థితి, దాహంతో బతికేటటువంటి ఒక స్త్రీకి చల్లటి నీళ్ళు, మంచినీళ్ళు ఇస్తే కనుక, ఒక మనిషికి చల్లటి నీళ్ళు ఇస్తే ఎంత సంతోషంగా ఉంటుందో, ఆ అమ్మాయి మనసు ఎంత కరిగిపోయి ఉంటుందో ఆ మాటకి. ఈ అమ్మాయి ఏకాకని తెలుసుకున్నాడు. ఈ అమ్మాయి దిక్కులేనటువంటి పరిస్థితుల్లో ఒక ఆడపిల్లతో జీవితం గడుపుతుంది, ఈ అమ్మాయికి సహాయం అవసరం, మనం ఈ మాట అంటే కనుక ఎక్కడికి పోదు, మనల్నే చిక్కుని ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో, దురుద్దేశంతో మీ భర్త అన్నటువంటి మాటలకి ఆ అమ్మాయి బుట్టలో పడింది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటేనమ్మా,
ఈ అమ్మాయి రోజు రోజుకి తన స్థానాన్ని బలపరుచుకుంటుంది పిల్లల కన్నా తర్వాత ఏంటంటే ఇంకొక బాణం వేస్తుంది అతని మీద. నువ్వు మళ్ళీ అటువైపు ఎలా చూస్తావు, నువ్వు అటువైపు చూడటానికి లేదు, ఇప్పుడు పాప కూడా పుట్టింది అనేటటువంటి దాంతో ఇటువైపు లాక్కుంటుంది. మీరు చేసినటువంటి తప్పు ఏంటి అంటే కనుక ఆ మనిషి చెప్పిందల్లా ప్రతిదీ మీరు నమ్మారు. నేను ఈరోజు అడిగేటటువంటిది ఒకటే, ఈ అమ్మాయి మీద పెంచుకునేటటువంటి కోపం శత్రుత్వం మీద 10వ వంతైనా కూడా అతని మీద మీరు పెంచుకుంటే కనుక అతను లూప్ లైన్లో పెట్టుండేవారు మీరు. ఈ అమ్మాయి ఏమనుకుంది అంటే కనుక బహుశా 2008లోనే జరిగింది తనకి నరకం, ఆ తర్వాత ఇంకా నరకం ఉండదు కాబట్టి ఏం చేసిందంటే సార్ అప్పటి నుంచి ఇప్పటి వరకు రిలేషన్షిప్స్ని టెస్ట్ చేసుకుంటూ పోయింది సార్. అంటే తనకి ఎక్కడైతే కనుక ఒక మంచి ప్రదేశం దొరుకుతుంది, ఒక మంచి ఫౌండేషన్ దొరుకుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఏంటంటే గుడ్డిగా ముందుకు వెళ్ళిపోయింది ఈ అమ్మాయి. అటువంటి పరిస్థితుల్లో ఏంటంటే నీలాగా మాట చెప్పి ముందుకు వచ్చినటువంటి వ్యక్తే ఇంకా అసలు సిసలైనటువంటి వ్యక్తి అని చెప్పి వీళ్ళందరినీ నెగ్లెక్ట్ చేసింది. సో ఇక్కడ మొత్తం సినారియోలో చూసుకుంటే కనుక చాలా దారుణమైనటువంటి అన్యాయం ఎవరికి జరిగిందంటే కనుక శాంతికి జరిగింది. ఎందుకు తను చేసినటువంటి పెద్ద తప్పు ఏంటంటే కనుక గుడ్డిగా భర్తను నమ్మటమే తను చేసినటువంటి పెద్ద తప్పు. మంగికి తన జీవితాన్ని తనకి చూపెట్టాలి అంటే కనుక తను ఈరోజు బల్లగుద్ది మాట్లాడుతుంది అతను తప్ప నాకు జీవితం ఎవరు లేరు అని. కానీ న్యాయం న్యాయమే. అసలు రిలేషన్షిప్ అంటే ఏంటి, బంధం అన్నది ఎక్కడి నుంచి వస్తుంది, ఏది చూసి నువ్వు సెక్యూరిటీ అనుకున్నావు, అప్పుడు నరకం అనుకున్నావు 2008లో. అసలు సిసలైనటువంటి నరకం ఇది. కానీ అది ఎటువంటి నరకాన్ని నీ రేపొద్దున చూపెడుతుంది, నీ విలువేంటి సమాజంలో అన్నది ఈ రోజు అర్థం కాదమ్మా, రేపొద్దున నీ కూతురు పెళ్ళిడికి వచ్చిన తర్వాత నీకు అర్థం అవుతుంది. కాబట్టి దయచేసి నేను అనేది ఏంటంటే కనుక వాళ్ళ జీవితాన్ని వాళ్ళకి వదిలేద్దాం. నీ రక్షణ ఏంటి అనేటటువంటి అంశం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అంటే మీ మదర్ నీ రక్షణ, ఆర్థికంగా నీకు ఉండేటటువంటి రక్షణ ఏంటి, నీ భవిష్యత్తు, నీ కూతురు యొక్క భవిష్యత్తు ఏంటి అనేటటువంటి అంశాల గురించి మాట్లాడు. భర్తగా అతను నా పక్కన ఉంటేనే రక్షణ అనేటటువంటి అంశాన్ని మాత్రం దయచేసి డిలీట్ చేయాలి. మేడం చెప్పండి మేడం. తెలిసి ఇద్దరు పెళ్ళైన ఒక స్త్రీ, పెళ్ళైన ఒక భర్త ఇద్దరు కలిసి చేసిన తప్పు సార్. సార్ ఇక్కడ ఒక్కటి పొరపాటు మాత్రం జరిగిందండి. అదేంటంటే శాంతిను తర్వాత మీ అత్తగారు కూడా ప్రతిసారి కూడా మీరు లాని మీ చేతిలోకి తీసుకున్నారు. ఆ లాని చేతిలోకి తీసుకోవడం మూలాన ఇప్పుడు మీకు ఈ పరిస్థితి వచ్చింది. మీకు తెలుసు అమ్మాయి అక్కడ ఉంటుందని, మీకు తెలుసు మీ ఆయన అక్కడికి వెళ్తున్నాడని, అయినా కానీ మీరు ఏమనుకున్నారు, ఆ అమ్మాయిని కొట్టడమో, అంటే ఇంకొక మాట నేను మాట్లాడకూడదు, కొన్ని ప్రైవేట్ పార్ట్స్లలో కూడా కారపొడి చల్లి ఆ అమ్మాయిని హింసించారు. హింసిస్తే ఒక 3 రోజుల పాటు ఆవిడ బెడ్ అదే రూమ్లో ఉంటే మళ్ళీ మీ ఆయనే వెళ్ళి ఆవిడకి ట్రీట్మెంట్ చేయించారు అని. అప్పుడు కనుక ఏదైనా ఒక కంప్లైంట్ ఇచ్చింటే ఈమె ఎవరో అప్పుడు, అవునా, ఆమె ఇంకా అప్పుడు పిల్లలు కూడా ఏం పుట్టలేదు కనుక అప్పుడు ఆమెను శిక్షించేవాళ్ళు. ఇతను కొంచెమైనా కూడా సెటరేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తెలిసి ఆవిడ గుంతలో పడింది, దానికి అసలు ఆవిడ పట్ల సానుభూతి అనేది నిజంగానే ఉండకూడదు. కానీ ఇక్కడ ఒక మాట చెప్పనా సార్, అక్కడ 6 నెలల పాప, ఇక్కడ 6 నెలల కడుపు. ఒక్క సింపుల్గా మనం ఆలోచిస్తే అతను ఎటువంటి వాడో ఒకసారి మనకు అర్థం అవును. కానీ ఇంత మాట్లాడుతున్నా కూడా కరుడు గట్టినట్టు మాట్లాడుతూ నేను అన్నీ చెప్పాను అవన్నీ అని మాట్లాడుతున్నాడు కదమ్మా. ఇక్కడ అన్ఫార్చునేట్గా ఈ వ్యవస్థలో బై నేచర్ ప్రకారమే నేచరే ఆడదానికి ఒక శాపం లాంటిది పెట్టిందమ్మా. అది మనకెవరికి అర్థం కాదు. కనుక ఒకటే తప్పు ఇద్దరు చేస్తారు. ఆ తప్పుని నువ్వు ఇప్పుడు మోస్తున్నావు, అతను పక్క నుండి చేయి నలుపుకుంటూ అవును చేస్తున్నాను కదా అన్నట్టు. అది నేచర్ మనకిచ్చిన ఒక లోపం. ఆ లోపానికి ప్రతిసారి ప్రతి ఆడది సార్, అక్కడ రెండో పెళ్ళ ఆయన ఆడదైనా కూడా స్త్రీ కనుక తనదే అనే అనుభవిస్తుంది. ఆడదానికే నష్టం. నువ్వు ఇక్కడ ఆడదాన్ని ఫస్ట్ పెళ్ళాను కనుక నువ్వే అనుభవిస్తావు. అదే పని చేసిన మగాడికి మాత్రం ఏ శిక్ష ఉండదు. ఎందుకంటే పర్వాలేదు, నువ్వు ఎందుకమ్మా అతనికి అంత కొట్టినా కూడా మళ్ళీ నువ్వు ఎందుకున్నావు అని నిన్ను ఒక మాట అడిగితే భర్త కదండి అంటే పిల్లలు ఒక అస్త్రం లాగా వాడుకున్నారండి. నేషనల్ క్రైమ్ రేట్ ప్రకారం సార్ 95% ఆఫ్ చిల్డ్రన్
ఇలాంటి వాళ్లకు పుట్టిన వాళ్ళే. మీరు ఒకటి ఆలోచించుకోండి అమ్మా. ఈ తప్పుకి మీరు ఇందాక డాక్టర్ గారు చెప్పినటువంటి 110% ఏకీభవిస్తా. ఆవిడది ఎంత తప్పు ఉందో మీ ఆయనది తప్పు లేదమ్మా. కాకపోతే వేరే ఆవిడ కనుక ఆవిడ శిక్షిస్తే వెళ్ళిపోతుంది అని అనుకున్నావు. మీ ఆయన శిక్షిస్తే నీతో కలిసి ఉంటాడు అని అనుకున్నావు, కానీ ఆయన ఉండలేదమ్మా. నీకు ఎంత మోసం చేశాడో నీకు అర్థం కావట్లేదు అమ్మా. నువ్వు ఇప్పుడైనా పోలీస్ కంప్లైంట్ ఏదైనా ఇచ్చావా అని అడిగితే ఇవ్వలేదండి. ఎందుకు ఏమని అనుకున్నామంటే ఒక రూమ్ తర్వాత తెలిసిపోతే బయటకు తెలిసిపోతుంది. ఇప్పుడు అందరికీ తెలిసిపోయిన వ్యవహారమే. ఇప్పుడు ఇది ఎట్లా అయిపోయిందంటే సార్, తెలిసి నేను తప్పు చేసా కనుక నాకేం శిక్షిస్తారు మీరు అని ఎదురు తిరిగి క్వశ్చన్ చేసే లెవెల్కి ఇద్దరు వచ్చేసారు. నా భర్త కాదు అయినా కానీ నేను పిల్లల్ని కన్నాను. అవును, మేము ఇష్టంగా పడ్డాము కనుక మేము ఉంటున్నాము అంటే అమ్మ ఆ వ్యవస్థ కాదు. నువ్వు ఇందాక సార్ చెప్పినట్టు ఈయన మీద ఈరోజు నీకు ఇష్టం పుట్టింది, రేపొద్దున బయట వేరే వాళ్ళ మీద ఇష్టం పుట్టింది అనుకో, అప్పుడు ఆయనతో పోతానంటే కుదరదు కదా. ఇక్కడ ఇంకొకటి తెలివైన విషయం కూడా జరిగిందండి. ఆ అమ్మాయి నేను ఎందుకు అంటున్నాను, నువ్వు అసలు పిల్లల్ని నీ జీవితమే అసలు కరెక్ట్గా లేదు కదా అంటే, నేను ఇప్పుడు ఆపరేషన్ చేయించేసుకున్నాను. ఎంత తెలివైన మగవాడు సార్. రేపొద్దున ఏది ఏమైనా కూడా ఏడుస్తుందో పోతుందో నా పిల్ల నా దగ్గర ఉంటుంది, ఆ అమ్మాయి ఉండే చోట ఉంటుంది, నేను వెళ్తుంటా వస్తాను. ఇక్కడ ఎవరు లాభపడేది అంటే కేవలం మొగుడు. మీ ఇద్దరు కలిసి ఆయనను వెలయ్యాలమ్మా. ఆయనను వెలేస్తే ఆయనకు బుద్ధి వస్తుంది అంతే తప్ప నాకు మొగతోడు లేదు కదా వస్తే సరిపోతుందని, నా మొగుడు కదా నాకు వస్తే సరిపోతుందని అనుకుంటే ఇట్లాంటి మొగాళ్ళు ఇట్లా మోసం చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేయాల్సింది ఏంటంటే ఒక కంప్లైంట్ లాంటిది మీ ఆయన మీద ఇవ్వమ్మా. ఎందుకంటే ఈ వ్యవస్థలో సార్ కోర్టులు ఉండాలి, పోలీసులు ఉండాలి, శిక్షలు ఉండాలి, అప్పుడే ఇట్లాంటి వాళ్ళకి భయం అనేది ఉంటుందండి. లేదు అని అంటే భార్య కొట్టిన తర్వాత కూడా మళ్ళీ వెళ్ళి ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ చేయించి ఆ అమ్మాయితోటే ఉంటున్నాడంటే ఎంత ధైర్యం అతనికి. కనుక అతనికి శిక్ష అనేది లేకపోతే కానీ మళ్ళీ ఇంకొకసారి ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళు, నువ్వు కంప్లైంట్ ఇవ్వు అన్నప్పుడు ఇటువైపు 6 నెలల గర్భవతి, ఆ అమ్మాయికి అన్యాయం చేసిన వాళ్ళం అయిపోతాం. ఇక్కడ మనల్ని ఎలా స్క్వీజ్ చేసేస్తున్నారంటే మేము ఇలానే ఉంటాము, మా వ్యవస్థను మేము ఏర్పరచుకుంటాము, మేము కొట్టుకుంటాము, తిట్టుకుంటాము, వేరే అమ్మాయిలకు అన్యాయం చేస్తాము, కానీ నేను మాత్రం నా అలవాటుని మార్చుకోను అని అంటారు. అలాంటప్పుడు మరి పోలీసులు కోర్టులు ఏం చేయగలుగుతాయి మిమ్మల్ని? మీ ఆయన నీ పట్ల ద్రోహం చేసినందుకు నువ్వు కంప్లైంట్ అలాంటిది ఇచ్చి ఆయనకి శిక్ష పడేలాగా చేద్దామంటే నువ్వు ఒప్పుకుంటావా? ఎందుకు ఒప్పుకుంటా? అది సార్, అది స్త్రీ, అది ఆడదాని విషయం. మరి అక్కడే ఉండమంటావా? మరి అక్కడ ఎందుకు ఉండమంటాను? మరి శిక్ష వద్దంటున్నావు కదా నువ్వు. శిక్ష లేకపోతే ఆడే ఉంటాడు, శిక్ష ఉంటే జైల్లో ఉంటాడు, నాకు నీకు ఉంటాడు. నీ భర్తకి శిక్ష పడకూడదు, ఇలాగ ఉండాలంటే నీ భర్త మంగి అంతే కోరుకుంటాను సార్, కానీ శిక్ష పడాలని అనుకోలేదు. నీ భర్త అన్ని తప్పులు చేయొచ్చు, పక్క వాళ్ళ అమ్మాయి జీవితం నాశనం చేయొచ్చు, మళ్ళీ నా దగ్గర ఉండాలి, నీ భర్తకే శిక్ష పడొద్దు. అట్లా ఎట్లా అనుకుంటాను? అదే అనుకుంటున్నావు నువ్వు. ఎట్లా అనుకుంటున్నావు చెప్పు, ఇంకా ఎట్లా అనుకుంటున్నావు? మేము మా పెళ్ళైనప్పటి నుంచి మేము ఎట్లా ఉన్నామో అట్లనే ఉండాలనుకుంటున్నాను సార్. శిక్ష పడితే ఉంటాడు, అలా ఒక 3 ఏళ్ళు జైల్లో ఉంటే ఉంటాడు. మరి ఏమైనా తప్పు చేశాడు మీ వాడు, ఎందుకు జైలు శిక్ష పడకూడదు నీ మొగుడు చెప్పు? ఇద్దరు కలిసి ఉండాలని ఒక కోరుకుంటున్నాను. తప్పు చేశాడు కదమ్మా, ఒక తప్పు ఇద్దరు కలిసి చేశారు, ఇద్దరు కలిసి, ఆమెను ఆయన. అలాంటప్పుడు మీ ఆయనకి ఎందుకు శిక్ష పడదు? నీ మొగుడు అడుగు. ఇప్పుడు నేను చూడు, నీ మొగుడు అడుగు. మరి ఇప్పుడు నీ మొగుడు ఏమడుగుతావు? నేను ఏ కోర్టుకి వెళ్ళను, జైలు కోర్టుకి వెళ్ళి నేను కేసు పెట్టను, నువ్వు ఆమె వదిలేసి నాతో ఉంటావా లేకపోతే ఆమె దగ్గరికి వెళ్తావా అని అడుగు. నువ్వు అడుగు చూడు, స్పష్టంగా చెప్పయ్యా. నీకు ఇద్దరు కావాలా లేకపోతే నీ పెళ్ళం వద్దు, ఇదిగో ఈ మంగమ్మే కావాలా? మంగమ్మ కావాలంటే స్పష్టంగా చెప్పు, తప్పేం లేదు. ఆమె కావాలంటే స్పష్టంగా చెప్పు. ఇద్దరికి కుదరదు, నువ్వు ఇప్పుడే కరెక్ట్ నిర్ణయించుకో. నేను తప్పు ఒప్పు నేను అంటలేదండి, నాకు మంగమ్మ కావాలి, మంగమ్మ నేను వెళ్ళిపోతాం అంటావా? స్పష్టంగా చెప్పు, తప్పలేదు. లేదు తప్పు చేశారండి, నా భార్య బిడ్డలతో ఉంటాను అది చెప్పు, మంగమ్మ స్పష్టంగా ఉంటుంది. ఏదోటి కరెక్ట్గా డిసైడ్ చేసుకో. మేమేం పరకలు చెప్తామంటే ఏ మొగుడైనా భార్యతో ఉండాలి మేము చెప్తాం, సంసారమే ముఖ్యం మేము చెప్తాం. 5 నిమిషాలు పోయి మా భార్య చెప్పిస్తాను.
మాట్లాడుకో. ఇప్పుడు ఏమంటుంది సార్, నేను నీతోటే ఉంటా, ఆమెకి ఎంతో అంతో ఇచ్చేసి పంపిస్తాను. నెలకు ఒక 5,000 ఇచ్చేస్తా, నెలకు 5,000 ఇచ్చేస్తా. పాప పెద్ద అయినప్పుడు వరకు ఇస్తా. నెలకు 5,000 ఆ పెళ్ళే వరకు అప్పుడు వరకు ఇస్తా, తర్వాత ఇయ్యను. తోడు మనం ముందే చెప్పాలి కదా, నేను నీకు డబ్బులు ఇస్తాను, నువ్వు రా నా దగ్గర. పిల్లని కందాము, పిల్లని కన్నా తర్వాత నేను పిల్ల కోసం డబ్బులు ఇస్తాను ముందే చెప్పేది ఉండే కదా నాకు ఆ విషయం. నేను చచ్చిపోతాను నాంపల్లికి పోయినావు, మళ్ళీ ఇప్పుడు ఎక్కడ పోయింది మళ్ళీ పిల్ల పుట్టినాక? అదేదో నన్ను ఫస్ట్ పిల్లతో నేను బతకకుండా నేను నా క్యారెక్టరే అది, నా క్యారెక్టర్ నీకు తెలియదు కదా. నీకు కళ్ళు మూసుకుంటే చెడులు మూసుకునింటివి, నాకు సిటీ తెలియదు, నీకు తిప్పనీకి తీసుకుపోయినా కదా. నా పిల్ల లేదని చెప్పినా నీకు, నేను ఎప్పుడైనా నాకు డబ్బులు ఇస్తావు నువ్వు? ఇప్పుడు ఎన్ని ఇస్తావు డబ్బులు నాకు? నా క్యారెక్టర్ అట్లాంటిది అయితే మళ్ళీ ఎన్నో డబ్బులు సంపాదించుకుంటారు కదా నేను. నా క్యారెక్టర్ నీకు తెలియదు కదా. పిల్లలు పుడితే అన్ని సర్దుకుంటాయి, నేను చెప్తున్నా. ఇంట్లో ఒప్పుకుంటున్నది, ఇంట్లో ఒప్పుకున్నది. ఇంకా రేపు తోలుకపోతే ఇంట్లో అందరు కలిసి ఉందామని చెప్పింది. ఎప్పుడు ఇదే మాట అడగండి ముందర వస్తే. ఇప్పుడు నాకు డబ్బులు ఇస్తావా నువ్వు? ఎందుకు డబ్బులు ఇచ్చాకంటే ఇంత విషయం తెచ్చి మాకు ఇంట్లో మాకు వేసిపో, సరిపోతుంది ఒకటేసారి. అదేదో పిల్ల పుట్టక ముందు చెప్పనుంటి, మళ్ళీ నేను ఒకటే పిల్లతో ఎట్లనైనా బతుకుతుంటే. నా క్యారెక్టర్ లేస్తాడదాన్ని నేను. ఉంటే కలిసి ఉండు, లేకపోతే నాకు చంపేసే, నువ్వు నీ చేతితోటే చంపేసే నువ్వు. ఇంతకంటే ఎక్కువ నేనేం చెప్పాను. నాకేం చేయాలి ఆ విషయం మీ ఆయనకే అడుగు. నువ్వు కలిసి ఉంటా అంటే మేము ఎక్కడ పోవాలి? నువ్వు కలిసి ఉంటా అంటే మీ ఆయన చెప్పిండు అట్లా, నేను కలిసి ఉంటా చెప్పి పిల్లని పుట్టించిన. మళ్ళీ నన్ను ఏం చేయమంటావు చెప్పు? మళ్ళా పుట్టించిండు అడుగు, మీ ఆయనకు పుట్టించిండో లేడో. మీ ఆయన పక్కనే ఆయన ఒక్కడిదే ఆయన. డిఎన్ఏ టెస్ట్ చేపిద్దాం పద, మళ్ళీ టెస్టులు ఎందుకున్నాయి? మళ్ళీ పద పోదాం డిఎన్ఏ టెస్ట్ చేపిద్దాము. మీ ఆయన ఒక్కడిదే ఉన్నదో నాదొక్కదే ఎంత ఉందో అంత ఆయనకు లేదు. నీవు అడిగిందా? నేను చెప్తేనే ఉన్నా కదా, నేను అడిగితేనే ఉన్నా కదా. నీ ఇంట్లో చెప్తున్నాను, నేను ఇంట్లో అందరికి నచ్చ చెప్తున్నాను అని అంటివి కదా. అంటే నీవు చెప్తున్నావో చెప్పలేదు, నాకు నమ్మకం లేదు. మీ అమ్మ మీ పెండ్లం వచ్చి నాకు ఇట్లా దౌర్జన్యం చేస్తున్నావు. నేను డైరెక్ట్ పోయి అడుగుదాంప అని నీవు తోలుకొని వచ్చిండే. నేను అడగలేదు, నేను చెప్పలేదు. లింకులు పెట్టొద్దు, నీకు ఇష్టం పెట్టి చంపాలంటే వాళ్ళకి ముగ్గురికి ఇష్టం పెట్టి మీరు ఇద్దరు చంపండి. లేకుంటే ఎవరినైనా ఇంకొకరిని చూపెట్టు. నీవెట్లా దేవులాడుకున్నావు చూడు, అట్లా ఆయనకు దేవులాడి పెట్టు. తను చెప్పింది అదే చెప్తుంది. తను ఏంటంటే ఆమె 6 నెలల గర్భవతి. తను ఏం మాట్లాడుకున్నారంటే, ఈ అమ్మాయి బిడ్డకి తన భర్తే దానికి కారణం కాబట్టి ఆమె జనరస్ ఒప్పుకుంది. ఆ బిడ్డకి నా భర్తే తండ్రి అయి ఉంటే నెలకు 5,000 చొప్పున ఆ పిల్లకి పెళ్ళే వరకు నేను ఇస్తాను, ఇది మా ఆయన నేను ఇద్దరు అనుకున్న ఆ తీర్పు అని ఆమె చెబుతుంది. ఆయనకు చెప్పమానండి, నాతోటి చెప్పమని ఒకసారి నేను కూడా వింటా. నువ్వు చెప్పింది ముందు చెప్పు. నెలకు ఎంత ఇస్తావు? నెలకు 5,000 ఇస్తానని చెప్పిన. తెలుగులో మాట్లాడు. అంటున్నా నేను ఊచోరి కత్తి బిబ్బని చచ్చిపోడాను. మంచి ఆయన తొంచి ఆరే తినే చత్రా నాకు పిల్లలు లేరా? ఇక ఏమంటుంది సార్, నాకు బిడ్డ ఉంది కదా, అది నీవు తీసుకో, నేను ఒక బిడ్డని తీసుకొని నేను ఏడన్నా బతుకుతా అంటే ఏమంటుంది, నేనేమో గొడ్డుదానా, నాకు పిల్లలు లేకుండా పిల్లలు లేరా? నా పిల్లలు కావాలని అన్నాడంట మా ఆయన పోయి. ఇప్పుడు ఆమె ఆ బిడ్డ నాకు వద్దు, నువ్వు తీసుకెళ్ళిపో, నా బిడ్డతో వెళ్ళిపోతానంది. నెలకు 5,000 తీసుకుంటా, అది తీసుకుంటానన్నా వద్దా? అవి కూడా వద్దు నాకు. బిడ్డ కావాలి, నేను అన్ని సర్దేస్తానని చెప్పిండు ఆయన. నాన్న ఆమె చెప్పి కరెక్ట్ అనమాట. ఆ బిడ్డ తీసుకో, ఆమె వెళ్ళిపోతాను, డబ్బులు కూడా వద్దాడు. బిడ్డ తీసుకుంటావా?
ఆ, పెంచుకుంటావా నీ దగ్గరే. ఎంత మనస్ఫూర్తిగా పెంచుకోవాలి అంటే కనుక ఇంత గంట క్రితం ఆ అమ్మాయి తల్లిపాలు ఇస్తుంది ఆ పాపకి. అంటే మీరు ఏ స్థాయిలో ఆ పాపని పెంచుకోవాలి, ఆ పాప మొహంలో ఆమె రూపాన్ని మీరు చూడకూడదు. చూస్తే కోపం కసి పెరిగిపోతాయి. మనస్ఫూర్తిగా మమకారంతో ఆ తల్లి ఇచ్చినటువంటి అదే ప్రేమతో మీరు పెంచుకోవాలి. ఎలా ఏడుస్తుందో చూడండి. ఎక్కడికో దారి తెన్ను కానకపోయావి, ఏదేదో ఆశతోటి బాటలు వేశావి. నీ సొంతం అయ్యేవారెవరు, నీ బాధను తీర్చేవారెవరు, నువ్వు బతికే బతుకుకి అర్థం ఏదో నీకైనా తెలుసా? తప్పటడుగు వేసే వేళలో చెప్పలేదా నీకు, ఆ తప్పటడుగులో ఉన్న తప్పులన్నీ? ప్రతి అడుగు వేసే వేళలో చెప్పలేదా నీకు, ఆ అడుగులు పయనించే దారిలు ముళ్ళేనని? విన్నావా ఏనాడైనా నాన్నగారి మాట, కన్నావా ఆయన ఎదలు కాచుకున్న బాధ? మేమంత కఠిన వాళ్ళం కాదమ్మా, తల్లి పిల్లల్ని ఎవరిని విడదీయము అంతే. ఇంత ఏడుస్తున్నా అక్కడి నుంచి లేవలేదు చూడు, అదే నువ్వు. ఒక్క ఇంచు కూడా కదలలేదు చూడండి సార్. అది కన్నీళ్ళే తరుముతూ ఉంటే కానరాని శోకం, కడదాకా నీతో ఉంటే మిగిలేన జీవితం. నీ స్వార్థమే నీదై నీ కన్నవారినే మరచి, నీదంటూ గమ్యం లేక చీకటిలోనే వగచి, విడలేని శోకం ఒంటరితనమే తాగు నీళ్ళు తాగు, ఏడోకు ఏడోకు మంగ 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 జీవితం నాశనం దా. నొసట రాసిన రాత వలన తెలిసి దాటిన గీత వలన, నొసట రాసిన రాత వలన తెలిసి దాటిన గీత వలన, ఏది ముందు ఏది వెనుక, ఏది ముందు ఏది వెనుక, కనులు చూపే దృశ్యమొకటి, మనసు తెలిపే సాక్ష్యమొకటి. ఏది మొదలు ఏది పిదప, మౌనమేనా సమాధానం, అశ్రువేనా తులమానం? ఏది పాపం ఏది పుణ్యం? మంగ తీసుకోమని పిల్లలు తీసుకో, దా ఏడోకు దా. విసిరినదా విధిగాలం, మిగిలినదా శోకం? కాలమే కాటు వేసేనా, కళ్ళలో గంగ పొంగేనా, నిన్ను తోడున్న దైవాలే
అమ్మా నువ్వు ఏడుస్తుంటే అమ్మ ఎత్తుకో ఒకసారి. ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్ని తెలిసింది బ్రతికుండంగనే కోసి నా గుండెను విసిరేసావే ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్ని తెలిసింది బ్రతికుండంగనే కోసి నా గుండెను విసిరేసావే నేను ఆయనతో మాట్లాడతా మేడం. నీతో మాట్లాడుతుంట మాట్లాడకుండా ఇప్పుడు నీకు తెలుస్తుంది అప్పుడు కూడా లొల్లిలే అయిందే కదా, మళ్ళీ అప్పుడు లొల్లి అయినప్పుడు నువ్వు వెళ్ళిపోయింటే అయిపోతుండే కదా. నీవింత పెద్ద లొల్లి అయింది, ఇంకా నీవు రావద్దు చెప్పు తీసుకోవచ్చు కదా. నాకు అప్పుడు ఒంట్లో బాగాలేదు, ఆయన వచ్చి నాకు ట్రీట్మెంట్ చేపించి వాళ్ళకి కొట్టి నన్ను ఎంజాయ్ కదమ్మా, ఆ చేసినారు. పడవలో ఈ పడవలో కాలు పెట్టేవాడిని ఎందుకు నువ్వు ఎంకరేజ్ చేసావు? మెడ పట్టుకుని గెంటేవలసింది కదా. నాకు ఏ ట్రీట్మెంట్ అక్కర్లేదు, నా ట్రీట్మెంట్ నేను చేసుకుంటానని గెంటేవలసింది కదా. నీకు ఆశ ఉంది కదా, వస్తాడు ఉంటాడు అని ప్రతిసారి ఆశపడ్డావు కదా. ఇప్పుడు ఆశకు ఫలితమే ఇది. తప్పు నీది ఉంది కదమ్మా. ఈ రోజు ఏడుస్తున్నావు, నీకు సానుభూతి చూపెట్టచ్చు కానీ సానుభూతి చూపేయండి అని చెప్తలేను సార్. ఒక మరి ఇదే తల్లి ఫలితం కడుపు ఎట్లా ఉంటుందో మీకు తెలియదు, మీరు ఒక తల్లి అలా కదమ్మా. అమ్మ పాప తెలుసు కనుకే ఇంతసేపు ఇంత 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 ఆలోచిస్తున్నాం. లేకపోతే అన్నాడు నాకు పిల్ల పుట్ట, నేను పిల్లను అమ్మా అది నీ బుద్ధి తక్కువ, నీ బుద్ధి తక్కువ అమ్మా. అమ్మ గుండె నేను పోతున్నా సార్. ఉండు, ఒక్క నిమిషం అమ్మా. అమ్మా ఆయన అన్నాడు పిల్ల పుట్టే నేను జీవితాంతం చూసుకుంటా. అందుకని పిల్లని వదిలేస్తావా ఆయన దగ్గర? పిల్లని వదిలేస్తావా? లేదు, పిల్లని వదలను, ఆయన కూడా ఉండాలి. అదే ఆయన ఉండేది అనేది కోర్టుకు వెళ్ళి తెలుసుకో. ఇక్కడ మాకు కొంచెం మానవత్వం ఉంది కనుక నువ్వు నీ పిల్లని తీసుకో. ఆయన ఇచ్చే మెయింటెనెన్స్ ఏదైనా ఉంటే దాన్ని పట్టుకుని బతుకు. పిల్లని మాత్రం అట్లా ఇంకా తల్లిలాగా చెడ్డ తల్లిలాగా మాత్రం బతకకమ్మా దయచేసి. అమ్మా నీ కోపం వస్తుంది నాకు తెలుసు. నేను నీ తండ్రిలా చెప్తున్నా, నువ్వు కోర్టుకు వెళ్ళినా వాళ్ళ ఫ్యామిలీకి రారు, అతను నీ దగ్గర నాన్న, ఇది వాస్తవం. ఆమె నాన్న ఆ అమ్మాయి నెలకు 5,000 అంటే పెడుతూ ఇచ్చేయండి. మెమ్మో ఏమో ఇస్తారు డబ్బులు అక్కడ, వాళ్ళు అడ్డ తీసుకొని మీ పెద్దలతో మాడుకొని నెల నెల బ్యాంకులు వేసేయండి. మీరేంటి అమ్మా, మీరు వెళ్ళి బయట సంతకాలు పెట్టండి, మేడం గారు బయట వస్తారు. चोरी का जान मंजूर ನಾನು ಕೂದಾಂಗೆರತಿ ಅನ್ನೋದು ಮತ್ತೆ ಕುಟುಂಬದ ఓ దైవమా నీ లీలలు చిత్రం సుమా ఇది హాలాహలమో అమృత ఫలమో తేలేదలా ఎద కోరిన వరమో తీరిన రుణమో పోల్చేదెలా ఓ దైవమా నీ లీలలు చిత్రం సుమా